అందరికీ షలోం. యాషువా మెస్సీయ వారి అతి పరిశుద్ధమైనటువంటి నామంలో అందరికీ షలోం. ప్రియమైనటువంటి వార్లారా, అనుదినము ప్రభు అయినటువంటి యాషువా మెస్సీయ వారి శ్రమలను మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఈ దినమున కూడా ఈ యొక్క లెంట్ డేస్లో శ్రమ దినాలలో ఆ యొక్క శ్రమలను ధ్యానిస్తున్నాం. పరిశుద్ధ గ్రంథము లేఖనము ప్రకారం ఆయన ఎదుర్కొనినటువంటి ఆ యొక్క గెత్సెమనే తోట నుంచి ప్రారంభమైనటువంటి శిలువ మరణము వరకు అప్పగింపబడినటువంటి 40 శ్రమలను మనము ధ్యానిస్తున్నాం. ఈ దినమున కూడా యాషువా మెస్సీయ వారి యొక్క శ్రమలలో ఒక భాగము. ఆయనపై 40 కొరడా దెబ్బలు నిర్ణయించారు ఆ యొక్క పిలాతు, హేరోదు. కాబట్టి ఆయనను శిక్షించి విడుదల చేయుటకు నిర్ణయించుకున్నారు. కానీ శాస్త్రులు, పరిసయ్యులు, యూదా మత బోధకులు, యూదా జనము ఆయనను తిరస్కరించారు. యోహాను సువార్త 19వ అధ్యాయం 1వ వచనము, అప్పుడు పిలాతు యాషువాను పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను. 39 కొరడా దెబ్బలు నిర్ణయించారు వారు ధర్మశాస్త్రం ప్రకారం. 39 కొరడా దెబ్బలు నిర్ణయించారు. అప్పుడు అతడు వారు కోరినట్లు బరబ్బాను వారికి విడుదల చేసి యాషువాను కొరడాలతో కొట్టించి సిలువనుకు అప్పగించను. లేఖనం సెలవిస్తూ ఉన్నది. పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు, ఎవరిని సంతోషపెట్టుటకు? పిలాతు యాషువా మెస్సీయ వారిని శిక్షించారు. ఎవరిని సంతోషపెట్టుటకు? యూదా జనము ఆయనను సిలువ మ్రానుకు అప్పగించారు. అవును ప్రియమైనటువంటి వారులారా, అనుదినము ఒక ఆత్మీయ సత్యమును మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఈ దినమున కూడా ఎవరిని సంతోషపెట్టుటకు పిలాతు ఆయనకు 39 కొరడా దెబ్బలు ధర్మశాస్త్రం ప్రకారం వారు ప్రధాన యాజకులు పట్టుకున్నటువంటి ఆ యొక్క ధర్మశాస్త్రం ప్రకారం ఆయనకు 39 కొరడా దెబ్బలు నిర్ణయించారు. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, ప్రభు అయినటువంటి యాషువా మెస్సీయ వారు 39 కొరడా దెబ్బలు ఆయనకు నిర్ణయించబడ్డాయి. పిలాతు జన సమూహమును సంతోషపెట్టులాగున, పిలాతు హేరోదు జన సమూహమును సంతోషపెట్టుటకు మనస్సు గలవాడై, యూదా జనము కూడా బరబ్బాను విడిపించుకున్నారు. శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు బరబ్బాను విడిపించుకున్నారు. అవును ప్రియమైనటువంటి వారులారా, ఈయన తృణీకరింపబడిన వాడాయన. కాబట్టి ఆయనను సిలువ మ్రానుకు అప్పగించిరి. ఆయనకు 30-40 కొరడా దెబ్బలు వారు నిర్ణయించారు ధర్మశాస్త్రం ప్రకారం. ఆ కొరడా దెబ్బలు ఎలాంటి కొరడా దెబ్బలు అంటే, ఆ రోమా సైనికులు తమ చేతిలో ఉన్నటువంటి కొరడాలలో ఆ చివరి కొరడా పేలికలకు ఎముకలను తగిలించి వారు కొట్టేవారు. కాబట్టి ఆ ఎముకలో ముక్కలు అవి యాషువా మెస్సీయ వారి వీపు పైన అవి గుచ్చుకొని రక్తము కారేది. ఇది రోమా సైనికుల యొక్క ఆచరణ. కాబట్టి ఎంతో వేదనకరమైనటువంటి శ్రమ. అందుకే కీర్తన 129వ కీర్తన 3వ వచనము, దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు చాళ్లను పొడుగుగా చేసిరి. దావీదు కీర్తనలో రాయబడినటువంటి లేఖనము ఈయన పట్ల నెరవేరుతూ వస్తుంది. దావీదు యొక్క వీపు ఎప్పుడు కూడా దున్నబడలేదు. అవును ప్రియమైనటువంటి వారులారా, ఎందుకు ఆయన యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నారు? పరిశుద్ధ గ్రంథం ప్రకారం మొట్టమొదటి ఆదాము శపించబడిన వాడై, ఆయన శపింపబడినటువంటి ఆదాము నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. శపింపబడినటువంటి నేలను నాగలితో ఆదాము దున్నాడు, చెమటను కార్చాడు, దానిని పండించాడు, ఆశీర్వదింపబడ్డాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, మనము కూడా శాపగ్రస్తులమే, పాపములో చిక్కబడినటువంటి వారు. మనము పాపులమై ఉండగా ప్రభు అయినటువంటి యాషువా మెస్సీయ వారు లోకమునకు వచ్చారు. ఆ దినమున
ఆదాము చేసినటువంటి పాపము నిమిత్తము శపింపబడినటువంటి నేల దున్నపడింది. మన పాపముల నిమిత్తము యెషూవా మెస్సీయ వారు ఆయన వీపు దున్నబడింది. అవును ప్రియమైనటువంటి వారులారా, మట్టిలో నుంచి తీయబడినటువంటి ఆ యొక్క ఆదాము విడిపింపబడుటకు, ఆదాములో నుంచి తీయబడినటువంటి మనల్ని విడిపించబడుటకు రక్తము కార్చవలసినటువంటి ఆ యొక్క సమయం వచ్చినప్పుడు యెషూవా మెస్సీయ వారి యొక్క వీపు పైన 39 కొరడా దెబ్బలు, ఆ సీసపు గుండ్లతో ఉన్నటువంటి ఆ యొక్క కొరడా, ఎముక ముక్కలతో ఉన్నటువంటి రోమా సైనికులలో ఉన్నటువంటి ఆ యొక్క కొరడాతో ఆయన వీపుపై 39 కొరడా దెబ్బలు ఆయన వీపుపై వారు కొట్టారు. అందుకే కీర్తనల గ్రంథము 129వ అధ్యాయము 3వ వచనం, దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు చాళ్లను పొడుగుగా చేసిరి. అవును ప్రియమైనటువంటి వారు, ఎంత వేదనకరమైనటువంటి శ్రమను ఆయన మౌనముగా సహించారు. ఎందుకు అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఎంతగా ప్రేమించను అంటే శాపగ్రస్తమైనటువంటి మనలను విడిపించుట కొరకు శాపము నుంచి ఆ మనుష్య కుమారుడు శాపమై మన కొరకు ఆ యొక్క బాధను, వేదనను అనుభవించారు. అవును ప్రియమైనటువంటి వారులారా, లేఖనము సెలవిస్తుంది, మన సమాధానార్థమైనటువంటి శిక్ష అతని మీద మోపబడను. యెషయా గ్రంథము 53:5లో మన సమాధానము, మనకు సమాధానము ఇయుటకు ఆ దినమున శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు, యూదావారు, పిలాతు, హేరోదు సమాధానపడ్డారు ఆయన మీద శిక్షను వేసి. 39 కొరడా దెబ్బలు ఆయనకు నిర్ణయించారు. ఆ దినమున వారు సమాధానపడి ఆయనను శిలువ మరణమునకు అప్పగించారు. అవును ప్రియమైనటువంటి దేవుని సంగమ, ఈ దినమున ఈ లోకము ఎవరితో సమాధాన పడుతుంది? మనము ఎవరితో సమాధాన పడుతున్నాం? ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, 39 గ్రంథాలు సాక్ష్యమిస్తున్నాయి యెషూవా మెస్సీయ వారి మరణ పునరుత్థానము గురించి. ఆది కాండం మొదలుకొని మలాకి వరకు పాత నిబంధనలోని 39 గ్రంథాలు సాక్ష్యమిస్తున్నాయి. ఆయనకు 39 కొరడా దెబ్బలు నిర్ణయించారు. ఆది కాండము మొదలుకొని మలాకి వరకు పాత నిబంధనలోని 39 గ్రంథాలు సాక్ష్యమిస్తున్నాయి మనుష్య కుమారుని గురించి. ఈయన లోక రక్షకుడని, ఈయన దేవుడని, ఈయన మనుష్య కుమారుడని, మన పాపముల నిమిత్తం ఈయన మరణించి 3వ దినమున సజీవుడై తిరిగి లేస్తాడని 39 గ్రంథాలు సాక్ష్యమిస్తూ ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని సంగమ, 40 విషయాలను, 40 కొరడా దెబ్బలు ఆయనకు నిర్ణయించారు. 40 మాటలను మనం ఈ దినమున ధ్యానిస్తాం. ఉదయకాలమున 40 మాటలు చెప్తాను నేను. పరిశుద్ధ గ్రంథంలో యెషూవా మన పాపముల యొక్క శిక్షను తన మీద వేసుకున్నాడు. 1, ఆయన శిలువకు ముందు శ్రమ రక్షణ ప్రణాళికలో ఒక భాగం. శిలువకు ముందు ఆయన యొక్క శ్రమ మన యొక్క రక్షణకు ప్రణాళిక ఒక భాగం మాత్రమే. అవును ప్రియమైనటువంటి వారులారా, మార్కు సువార్త 15వ అధ్యాయం 15వ వచనం లేఖనం సెలవిస్తుంది, ప్రపంచపు అన్యాయము యెషూవా మీద పడింది. లోక పాపములు మోసుకొని పోవు దేవుని యొక్క గొర్రెపిల్లని లేఖనము నెరవేరు నిమిత్తము ఆయన లోకపు యొక్క అన్యాయము యెషూవా మీద, లోకపు యొక్క పాపమును ఆయన శిలువ మ్రానులో మరణించాడు. లోకపు యొక్క పాపమును ఆయన తన భుజముల మీద మోసుకున్నాడు. అవును ప్రియమైనటువంటి వారు, అందుకు ఆయన శిలువను అప్పగించారు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది, ఆయన గాయముల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. 3వది, 4వది, ఆయన గాయముల చేత మనకు స్వస్థత. యెషూవా గాయముల చేత మనము ఆత్మీయంగా బలపడుతున్నాం. ఆయన పొందినటువంటి 39 దెబ్బలు మనము ఆత్మీయంగా బలపడుతున్నాం. ప్రతి ఒక్క దెబ్బ మనల్ని మనం సరి చేసుకొనుట, శారీరకంగా మనము బాగుపడుతున్నాం, ఆత్మీయంగా మనం స్వస్థత పొందుకుంటున్నాం.
మెస్సియా బాధను ఆయన షరతు లేకుండా అంగీకరించారు. షరతు లేకుండా ఆయన మన ఆ యొక్క బాధను ఆయన స్వీకరించారు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, ఆయన వీపు మీద దున్నినట్లు ఆ యొక్క గాయాలు నిర్ణయించబడ్డాయి ఆయనకు. 129వ కీర్తన ధ్యానించాం. ఆయన వీపు మీద దున్నబడినట్లు ఆ యొక్క గాయాలు ఆయనకు నిర్ణయించబడ్డాయి. మన యొక్క దోష శిక్ష ఆయన మీద పడింది. ఎంతగా ఆ యొక్క దోష శిక్ష పడింది అంటే ఆయన రూపము మారిపోయింది. యెషయా 52:14 ఆయన రూపము మారిపోయింది. 40 రెఫరెన్స్లు, 40 వాక్యాలు, ఆ యొక్క 39 వాక్యాలు ఆయనకు సాదృశ్యముగా సాక్ష్యమిస్తూ వస్తున్నాయి. తృణీకరింపబడిన వాడుగా మెస్సియా వారు కనపడుతున్నారు. 39 కొరడా దెబ్బలు నిర్ణయించారు ఆయనకు. ఆయన తృణీకరింపబడిన వాడుగా కనపడుతూ వస్తున్నాడు. ఆయన అవమానాన్ని భరించిన వాడుగా కనపడుతున్నాడు. అవమానాన్ని భరించిన వాడుగా 10వది. 11వది గాయాలు ప్రేమకు గుర్తుగా ఆయన భరించాడు. ఆయన పొందినటువంటి 39 గాయాలు, ఆ వీపుపై నాగలి చాళ్లను దున్నినట్లు ఆయన వీపుపై కారుతున్నటువంటి యొక్క రక్తము మనల్ని ప్రేమించాడనే దానికి సాదృశ్యముగా సాక్ష్యముగా కనపడుతూ వస్తున్నది. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, శాపమును మన కోసం ఆయన భరించాడు. గలతీ 3:13 ప్రకారం శాపమును మన కోసం ఆయన భరించాడు. శాపమును మన కొరకు భరించాడు. ఇది దేవుని యొక్క ప్రేమకు సాదృశ్యము. రోమా 5:8 దేవుని యొక్క ప్రేమకు సాదృశ్యంగా నిలబడుతుంది. అనేకుల యొక్క పాపముల కోసం ఆ యొక్క త్యాగము. హెబ్రీ పత్రిక 9:28 అనేకుల యొక్క పాపము, అనేకుల పాపముల కొరకు ఆ యొక్క త్యాగము 39 కొరడా దెబ్బలు ఆయన భరించారు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, ఆయన రక్తము ద్వారా ఆ యొక్క రక్షణ వస్తుందని ఆ లేఖనం నెరవేరు నిమిత్తము ఆయన రక్తము చిందించాడు. ప్రకటన గ్రంథం 5:9 ప్రకారం. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, ఆయన రక్తము ద్వారా ఆ యొక్క రక్షణ మనకు కలుగుతున్నది. మన బాధలను ఆయన భరించాడు. యెషయా 53:4 మన బాధలను ఆయన భరించాడు. ప్రియమైనటువంటి వారు, అవమానమైనటువంటి హృదయమును ఆయనను విరిచివేసింది. మన కొరకు ఆ యొక్క అవమానమును ఆయన సహించాడని లేఖనము సెలవిస్తుంది. 69:20 కీర్తనలు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, గొర్రెపిల్ల వలె ఆయన మౌనముగా ఆ యొక్క బాధను సహించాడు. యెషయా 53:7 మౌనముగా ఆయన ఆ యొక్క బాధను సహించాడు. గొర్రెపిల్ల వలె మౌనముగా ఆయన బాధను సహించాడు. మనల్ని నీతిమంతులుగా తీర్చబడుటకై ఆయన, రోమీయులకు రాసిన పత్రిక 4:25 మనల్ని నీతిమంతులుగా తీర్చబడుటకై ఆయన అప్పగించబడ్డాడు. మనము ఆనందించుట కొరకు ఆయన శ్రమ పట్టబడ్డాడు. శ్రమను భరించాడు మనల్ని ఆనందించుటకు. మనము సంతోషించుటకు ఆయన ఆ యొక్క శ్రమను భరించాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:2. అవును ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క ప్రణాళికలో దేవుని యొక్క చిత్తంను నెరవేర్చినటువంటి ప్రభు అయినటువంటి యెషయా మెస్సియా వారు యెషయా 53:11 అనేకులను నీతిమంతులుగా తీర్చుటకు ఆయన ఈ యొక్క శ్రమను అనుభవించాడు. పాపపు జీవితం మరణము, ఆ మరణం నుంచి విడిపించుటకు ఆ రోమా 6:23 రాయబడినట్టు పాపపు వలన వచ్చి జీతము మరణం, ఆ మరణం నుంచి విడిపించుటకు ఆయన 39 కొరడా దెబ్బలు మన కొరకు సహించాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 10:10 యెషయా యొక్క త్యాగం ద్వారా మనల్ని మనం పరిశుద్ధపరచబడుటకు ఆ 39 కొరడా దెబ్బలు ఆయన వీపుపై దున్నబడ్డాయి. రక్తము ఆయన ధారగా ప్రతి రక్తపు బుట్టును మన కొరకు ధారపోశాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, ప్రజలు తృణీకరించిన వాడు ఈయన ప్రజలు తృణీకరించబడిన వాడు. ఆ యొక్క సర్వశక్తి గల దేవుడు ఆయన తండ్రి, నీ చిత్తమైతే ఈ యొక్క పాత్రను నా ఎదురు నుంచి తొలగించుమని విజ్ఞాపన చేసినప్పుడు కూడా ఆయనకు విజ్ఞాపన ఎవరు కూడా వినలేదు. అవును ప్రియమైనటువంటి వారులారా,
మన విజ్ఞాపన వినుటకు ఆయన మన కొరకు ఆయన జీవము గల సర్వశక్తి గల దేవుడుగా ఉన్నాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, మరణమును ఆయన రుచి చూచాడు మన కొరకు. మరణమును ఆయన రుచి చూడ ప్రతి మనుష్యుని కొరకు ఆయన మరణమును సహించాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ప్రతి మనుష్యుని కొరకు ఆయన మరణమును భరించాడు. పాపులలో ఆయన లెక్కించబడ్డాడు. యెషయా 53:12 పాపులలో ఆయన లెక్కించబడ్డాడు. కాబట్టి ఆయన దుర్మార్గులైనటువంటి బరబ్బాతో కూడా ఆయన లెక్కించబడ్డాడు. ప్రజలు చూసి ఆయన తలను వారందరూ ఏక శబ్దముతో వారు కేకలు వేశారు. ఆ యొక్క ప్రజలందరూ కూడా, ఆ యొక్క యూదా ప్రజలందరూ కూడా ఏక శబ్దంతో ఆయనకు విరోధముగా తమ తలలు ఎత్తారు. అవును ప్రియమైనటువంటి జీవము గల దేవుని యొక్క కొరకు, దేవుని యొక్క సంగమ సజీవుల దేశంలో నుంచి ఆయన తొలగించబడ్డాడు. సజీవుల యొక్క దేశంలో నుంచి ఆయన తొలగించబడ్డాడు. రక్తము ద్వారా మన కొరకు ప్రాయశ్చిత్తము ఆయన దయచేసి ఉన్నాడు. రక్తము ద్వారా ఆయన ప్రాయశ్చిత్తం దయచేసి ఉన్నాడు. రక్తము లేకుండా క్షమాపణ లేదని లేఖనం సెలవిచ్చుచున్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:22, రోమీయులకు రాసిన పత్రిక 3:25 రక్తము ద్వారానే ప్రాయశ్చిత్తం కలుగుతుంది. అవును ప్రియమైనటువంటి వారులారా, రక్తము లేకుండా పాప క్షమాపణ కలగదు. మనందరి పాపములు ఆయన మీద మోపబడ్డాయి. ఆయన శరీరము కీర్తనలు 22:14 లేఖనం ప్రకారం ఆయన శరీరం బలహీనమైపోయినది. ఆయన శరీరం బలహీనపడింది. నిర్దోషి అయినా కూడా ఆయన పైన శిక్ష వేయబడినది. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, కాబట్టి 40వ మాట, ఆయన రక్తము మనలను శుద్ధిపరుస్తున్నది. లేఖనము ప్రకారం ప్రకటన 1:5 యెషయా మెస్సీయ రక్తం ప్రతి పాపము నుంచి మనల్ని పరిశుద్ధపరుస్తున్నది. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, 39 గ్రంథాలు సాక్ష్యమిస్తున్నాయి. ఆయన జీవం గల సర్వోన్నతుడు, సర్వశక్తి గల దేవుడు. ఆయన మనుష్య కుమారుడుగా ఈ యొక్క భూమి మీదకి వచ్చి ప్రతి మనుష్యుని యొక్క పాపము మరణం నుంచి విడిపించుటకు ప్రతి మనుష్యుని కొరకు ఆయన మరణించారు. ప్రతి పాపం నుంచి మనల్ని విడిపించుటకు ఆయన తన రక్తమును దారపోసాడని 39 గ్రంథాలు సాక్ష్యమిస్తున్నాయి. ఆయనకు నిర్ణయించబడినటువంటి ఆ యొక్క 39 కొరడా దెబ్బలు ఆయన వీపుపై ఆ యొక్క చాళ్లతో దున్నబడ్డాయి. ఆ యొక్క రోమా సైనికులు క్రూరమైనటువంటి ఆ యొక్క కొరడాలతో ఆయనను కొట్టినప్పుడు 39 కొరడా దెబ్బలు ఆయన వీపుపై అవి రక్తము మాంసంతో సహా పెరుక్కొని వచ్చాయి. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, మౌనముగా ఆయన యొక్క దోష శిక్షను భరించాడు. ఎందుకంటే మనల్ని విడిపించుటకు, ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి. అవును ప్రియమైనటువంటి దేవుని సంగమ, 40 రెఫరెన్స్లోనే ఈ యొక్క లేఖనం సెలవిస్తున్నది. కాబట్టి ఈ యొక్క రోమా సైనికులు ఆయన పట్ల ఇంత క్రూరత్వంగా వారు తమను నిరూపించుకున్నారు ఆయన పైన యొక్క శిక్షను వేసి. అవును ప్రియమైనటువంటి వారుల, అనుదినము ఆ యొక్క శ్రమలను ధ్యానిస్తూ ఉన్నాం. ఆయనకు 39 కొరడా దెబ్బలు నిర్ణయించబడ్డాయి ధర్మశాస్త్రం ప్రకారం. పరిశుద్ధ గ్రంథము చూద్దాం ఒకసారి. పరిశుద్ధ గ్రంథం ఆ యొక్క ద్వితీయోపదేశ కాండం 25వ అధ్యాయం 3వ వచనము, 40 దెబ్బలు కొట్టింపవచ్చును, అంతకు మించకూడదు. వీటికంటే విస్తారమైన దెబ్బలు కొట్టించిన ఎడల నీ సహోదరుని దృష్టికి నీచుగా, ఇశ్రాయేలీయులు నీచులుగా కనపడతారేమో అని పిలాతు 39 కొరడా దెబ్బలు కొట్టించాడు. అవును ప్రియమైనటువంటి వారుల, ధర్మశాస్త్రం ద్వారా నిర్ణయించబడినటువంటి ప్రధాన యాజకులు, ఆ యొక్క శాస్త్రులు, పరిసయ్యులు, సన్హెద్రిన్ సభ వారు ధర్మశాస్త్రంలో రాయబడినటువంటిగా ఆయనకు 40 దెబ్బలు కొట్టించమని వారు ఆయన పిలాతుకు విజ్ఞాపన చేసినప్పుడు 39 కొరడా దెబ్బలు ఆయనకు నిర్ణయించబడి ఉన్నాయి. ఆ 39 కొరడా దెబ్బలు కొట్టించారు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, ఈ ఉదయకాలమున ఆయన యొక్క శ్రమలను మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఆయనకు 39 కొరడా దెబ్బలు ఎందుకు నిర్ణయించబడ్డాయి? మన పాపముల నిమిత్తము ఆ కొరడా దెబ్బలు ఆయన భరించాడు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి వాటిని సహించాడు మౌనముగా. ఆయన మారు మాట కూడా మాట్లాడలేదు.
39 గ్రంథాలు, పాత నిబంధనలోని 39 గ్రంథాలు సాక్ష్యమిస్తున్నాయి. ఈయన జీవము గల సర్వోన్నతుడని సాక్ష్యమిస్తూ ఉన్నాయి. కాబట్టి అనుదినము యొక్క శ్రమలను ధ్యానిస్తూ ఉన్నాం. రేపటి దినమున కూడా ఆ తలపై ముళ్ళ కిరీటమును పెట్టారు. రేపటి ఉదయకాలమున ఆ యొక్క ముళ్ళ కిరీటమును గురించి ధ్యానించుటకు దేవుడు కృప చూపి ఉన్నాడు. పరిశుద్ధాత్మ యొక్క దేవుడు అనుదినము వాక్యం ద్వారా మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రేమైనటువంటి వారులారా, ఇది ఎంతో గొప్ప ధన్యత. మనము వాక్యమును ధ్యానిస్తూ ఉన్నాం ఈ దినమున. కాబట్టి దేవుని యొక్క వాక్యమును సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయమని విజ్ఞాపన చేస్తూ, మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ, వాక్యం విన్నటువంటి మీ అందరి హృదయంలో వాక్యం ఫలించులాగున దేవుడు పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క వాక్యమును వింటున్నందుకు మేము గృహములలో నెమ్మది, సమాధానము, ఆశీర్వాదం, దీవెనలు మీరు పొందుకొనలాగున మీ అందరి గురించి విజ్ఞాపన చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. మరి రేపటి ఉదయమున మరి ఒక అంశముతో మరి ఒక శ్రమను గురించి ధ్యానించేద్దాం. అందరికీ షలోం.